బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శాంతి హోమాన్ని నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్లో వేంచేస్తున్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. నిన్న 17వ తేదీ శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడింది. ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా మధ్య దేవస్థానం ఉపప్రధానార్చకులు శ్రీ పెద్దింటి సూర్యనారాయణాచార్యులు గారు బ్రహ్మత్వన వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి వివిధ పూజా కార్యక్రమాలు చేసి వాస్తు మండపం, ఇతర మండపాల ఉద్వాసన, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. రాత్రి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల పౌళింపు సేవ, శ్రీకృష్ణోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుటకు దేవస్థానం అర్చక స్వాములు లక్ష్మణాచార్యులు, మేడూరి పాదసారథి గారి ఆధ్వర్యంలో మరియు లక్ష్మణరావు సిబ్బంది యొక్క విశేష కృషితో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరపబడుతుంది. కావున 50 మంది శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో జరుగు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్. హత్యలు, హత్యాయత్నాలు, దారి దోపిడీలు, కిడ్నాప్లు తదితర నేరాలకు పాల్పడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 4 నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నామని అన్నారు. వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఆయన చెప్పారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన పాత్రికేయ సమావేశంలో సి రాజేష్, ఎస్ఐ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. కూడా నమస్కారం. మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ప్రాంతాల్లో మరియు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్రమ కార్యకలాపాలకి పాల్పడుతూ సంఘ విద్రోహ శక్తులుగా ఏర్పాటై రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి 4 వ్యక్తులు మనకి వాళ్ళ పేర్లు వచ్చేసి కోడూరు రవితేజ, మద్దిపాటి కళ్యాణ్, కోన శ్రీనివాస్, ఇతని పేరు ఎలియాస్ పెప్సీ నాని, ఒక షేక్ గాంగూర్వల్లి ఇలియాస్ బబ్లు. వీళ్ళు 4 హార్డ్కోర్ క్రిమినల్స్గా తయారై జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.